అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే కొల్లు రవీంద్ర మొట్టమొదటిగా కిందటి వారం నుంచి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కిందటి వారం 296 అర్జీలు వస్తే తక్షణమే 40 అర్జీలని సమస్యలు పరిష్కరించడం జరిగింది. మిగతా ఏ డిపార్ట్మెంట్లు ఉంటే ఆ డిపార్ట్మెంట్లకు పంపించడం జరిగింది. మరి ఈ వారం వచ్చేసరికి 400 అర్జీలు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ప్రతి ఒక్క అర్జీని పరిశీలించిన తర్వాతే నేను ఈ ప్రజా దర్బార్ నుంచి వెళ్తాననే విషయం అయితే కొల్లు రవీంద్ర మనకు ఇప్పుడు చెప్పడం అయితే జరిగింది. ఇదే విషయంపై మచిలీపట్నం ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, వారు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర తెలుగుదేశం యువ నాయకుడు సలీం అయితే మనతో అందుబాటులో ఉన్నారు. సలీంని అడిగి తెలుసుకుందాం. సలీం, చెప్పండి, ఎలా ఉంది ఈరోజు ప్రజా దర్బార్ అనే కార్యక్రమం? ప్రజా దర్బార్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి రవి గారు ప్రజల సమస్యల్ని తీరుస్తాకి చాలా సులువైన పద్ధతిని ఎన్నుకున్నారు. దీంట్లో గత వారం 296 పైచిలకు సమస్యలు పిటిషన్లు వస్తే దగ్గర 40 స్పాట్లో అప్పటికప్పుడే దాన్ని పరిష్కరించి ప్రజల్లో వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూశారు. ఇప్పుడు చూసుకుంటే 496 లాస్ట్ టోకెన్ నెంబర్ అండి, 496 ఉంది. అది చివరి దాకా ఉండి ఆ చివరి పేపర్ దాకా నేను తీసుకుని ఆ ప్రజా సమస్యల మీద నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పి రవి గారు చెప్తాం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. బూటకపు మాటలు చెప్పే మనిషిగా కాకుండా తను ఏదైతే చెప్పాడో అదే చేస్తానని చెప్పి ఈరోజు చూపిస్తున్నారండి రవి గారు. ఎంతో హర్షించాల్సిన విషయం ఇది. ప్రజా సమస్యల కోసం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం. ఎన్నోసార్లు G+3 ఇళ్ల కోసం గత 5 సంవత్సరాల్లో ఎన్నోసార్లు మున్సిపల్ ఆఫీస్ గట్లెక్కిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చి సత్వరమే వాళ్ళ సమస్యకి పరిష్కారం చూసుకుంటున్నారు. అలాంటి ఒక కార్యక్రమం మచిలీపట్నం నుంచే స్టార్ట్ అవుతాం అన్నది చాలా ఆనందంగా ఉంది మాకు. ఇలా రవి గారు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ఇలాంటి పనులు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. జై తెలుగు. ఏదైతే ప్రజా సమస్యలను నేరుగా నాయకులే తెలుసుకునే అవకాశం ఈ ప్రజా దర్బార్ వలన రావటం అది మా అదృష్టం అంటూ మరి తెలుగుదేశం నాయకులు సలీం అయితే చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి ప్రజా సమస్యలను కొల్లు రవీంద్ర ఎన్నో మరి పరిష్కరించి ప్రజలకు ఎంతో అందుబాటులో ఉండాలని మనం కూడా కోరుకుంటూ కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.